హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. నేను ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలామందికి ఆమ్లెట్ అనేది బాగా ఇష్టపడతారు. సో ఆమ్లెట్ ఈరోజు నేను ఒక రెసిపీ చేశానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇమేజ్లో చూస్తున్నారు కదండి, కర్రీ అనేది నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఒక బౌల్లో తీసుకున్నాను, ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక 4 eggs వరకు తీసుకున్నానండి నేను. మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. సో ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నాను. నార్మల్ ఎగ్సేనండి, 4 తీసుకున్నాను నేను. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఆమ్లెట్కి ఒక పెనం రెడీగా పెట్టుకున్నాను. సో తయారు చేసిన అది రెసిపీ ఉంది కదండి, ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్తో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, కొంచెం కొంచెంగా. చాలా ఈజీ రెసిపీ అండి, అండ్ హెల్దీ కూడాను. పిల్లలు బాగా ఇష్టపడతారు. సో ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇమేజ్లో చూస్తున్నారు కదండి. సో అలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ ఒక బౌల్లో వేసుకుంటున్నాను, కట్ చేసినవన్నీ. నేను 2 ఆమ్లెట్స్ వరకు వేసుకున్నానండి. ఇలా పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను ఒక 3 స్పూన్స్ వరకు. అండ్ రెడ్ చిల్లీ పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాం. అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఉంది కదండి, అది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం. ఒక 1 minute ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటో పీసెస్ తీసుకున్నా, స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నానండి. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. 2 minutes ఫ్రై చేసుకున్నాక పసుపు అండ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం రాక్ సాల్ట్ లాంటిది కొంచెం యాడ్ చేసుకోవాలి. చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇంకా లాస్ట్కి నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదండి, సో అవి కూడా యాడ్ చేసుకున్నాం. 1 minute కలుపుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఒక 1 minute ఫ్రై చేసి లిడ్ పెట్టేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒక బౌల్లో తీసుకుంటున్నానండి, సర్వింగ్ బౌల్లోకి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఒక ప్లేట్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టేవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.